విక్రమార్కుడికి సంబంధించి భేతాళ ప్రశ్నలు చాలా అంటే చాలా చక్కగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి మీరు చెప్తూ ఉంటే. ఆన్సర్స్ గూడా నిజంగా పిల్లల్ని అడిగితే ఆన్సర్స్ వచ్చే అవకాశం గూడా ఉంటుంది. కథ నీట్‌గా చెప్తే గనక. వాళ్ళేం చెప్తారు అనేది అవును. మనకి అవును. ఇంట్రెస్టింగ్‌గా ఇది ఒక రకంగా వాళ్ళలో బుద్ధి వికాసం చెందడానికి. చెందటానికి. అవును. ఇక తదుపరి కథ. ఏం కథ చెప్పబోతున్నారు? విక్రమార్కుడికి ఎలాంటి సమాధానం విక్రమార్కుడి నుంచి భేతాళుడు రాబట్టబోతున్నాడు చెప్పండి? ఇప్పుడు రెండవ ప్రతిమ చెప్పే కథల్లో మనం ఉన్నామండి. అవును. ఆ రెండవ ప్రతిమ పేరు మదనాభిషేక అనుకున్నాము. హ్మ్. ఆ కథ ఆ ప్రతిమ చెప్పేటువంటి కథలో ఇది 4వ నాలుగో కథగా కథ. మనం హ్మ్. హ్మ్. చెప్పుకుంటున్నాం. ఈ కథలో వచ్చేటువంటి ప్రదేశాలు, పాత్రలు ఏమిటి అంటే అబ్జపురం. హ్మ్. అబ్జము అంటే తామర. హ్మ్. మామూలుగా అబ్జము అంటే తామర పువ్వు. ఓకే. పేర్లు కూడా కొంచెం అలాగా ఉంటాయి. హ్మ్. అబ్జపురం అనేటువంటి ఒక పట్టణంలో వంశకేతుడు అనేటువంటి రాజు ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ హ్మ్. రోజుల్లో రాజ్యాలు అంటే పెద్దవి, పట్టణాలు అంటే చిన్నవి, మండలాలు అంటే అలా రాజులు పరిపాలించేటువంటి ప్రదేశాలు మనకు కనపడుతూ ఉంటాయి. హ్మ్. ఆ రకంగా ఈ వంశకేతుండు అనేటువంటి రాజు అబ్జపురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. హ్మ్. అతను చాలా మంచి రాజు. ఆ హ్మ్. రాజ్యంలో ప్రజలందరినీ కూడా సుభిక్షంగా చూసుకుంటాడు. ఆ ఆ రాజ్యంలో ఒక కాళికాదేవి ఆలయం ఉంది. హ్మ్. ఈ బేతాళుడి కథల్లో అంతా మనకు ఆరాధ్య దైవం కాళికామాతనే చెప్ చెప్పబడుతూ వస్తుంది. ఇంకా హ్మ్. వేరే హ్మ్. దేవుళ్ళకు ప్రస్తావన, వేరే ఉండదు. మతాల హ్మ్. ప్రస్తావన హ్మ్. ఉండదు. హ్మ్. అంతా కాళికాదేవికి సంబంధించి. ఎందుకంటే విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు. ఉజ్జయిని నగరంలో కాళికాదేవి ఆలయాన్ని ఆయన నిర్మించాడు. హ్మ్. ఇప్పుడు కూడా మనం ఉజ్జయినిలో కాళికాదేవి అమ్మవారు గుడి ఉంది. అవును. ఆ అమ్మవారి గుడి నుంచే మరి ప్రతిమను తీసుకువచ్చి మీకు బోనాల పండగని సికింద్రాబాద్‌లో అవును. ఆషాఢ మాసంలో హ్మ్. ఇక్కడ హ్మ్. తెలంగాణలో చేస్తారు. చేసేటువంటి సికింద్రాలో అంటే నేను మధ్య మధ్యలో ఈనాటి దీనికి కూడా అన్వయం చేసి చెప్తూ ఉన్నాను. హ్మ్. ఆ ఉజ్జయిని నగరంలో ఉన్న కాళికా అమ్మవారిని తీసుకొచ్చి ఒక పెద్ద ఒక భక్తుడు కొన్ని సంవత్సరాల క్రితం తీసుకువచ్చి సికింద్రాబాద్‌లో అక్కడ ప్రతిష్ఠ చేసేయటం వల్ల ఇవాళటికి కూడా బోనాల పండుగకు ఉజ్జయిని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అవును. అనే పేరు. మనం చెప్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అందరూ దాని వాడుకలో వచ్చేసింది. అవును. ఈ ఉజ్జయిని మహంకాళి ఆనాటి విక్రమార్కుడు నిర్మించిన కాళికాదేవి ఆలయంలోని ఉజ్జయిని కాళి అని హ్మ్. చెప్పబడుతుంది. హ్మ్. అంటే ఈ కథల్లో అంతా కూడా మనకు ఆరాధ్య దైవం కాళికాదేవి. హ్మ్. కాళికాదేవి శక్తి స్వరూపం. హ్మ్. మనకు మన భారతదేశంలో అనేక మతాలున్నాయి. హైందవ మతాల్లోకి వచ్చేటప్పటికి శైవము హ్మ్. శివుణ్ణి పూజించేవాళ్ళు, హ్మ్. వైష్ణవము హ్మ్. విష్ణువును పూజించేవాళ్ళు. శైవము, వైష్ణవము కాకుండా శాక్తేయం అనేటువంటి ఒక మతం ఉంది. హ్మ్. ఆ శాక్తేయం అంటే శక్తిని ఆరాధించేటువంటిది. అంటే హ్మ్. అమ్మవారుని ఆరాధించేటువంటిది. ఈ చరాచర సృష్టికి ఈ ముగ్గురు త్రిమూర్తులకి హ్మ్. పైన ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటామే. అవును. ఆమె శక్తి స్వరూపిణి. హ్మ్. ఆమె హ్మ్. కాళికాదేవి అని ఇప్పుడు మనం నవరాత్రులప్పుడు చేసేదంతా కూడా హ్మ్. శక్తి ఆరాధన. శక్తి ఆరాధన. అవును. కాబట్టి ఆ హ్మ్. అమ్మవారు కాళికాదేవియే ఈ కథల్లో మనకు ఆదిదేవతగా కనబడుతూ ఉంటుంది. రైట్. హ్మ్. నిజానికి పూర్వం మనకు చారిత్రకంగా చూసినా కూడా మొట్టమొదట ఆనాటి సమాజంలో ముందు శాక్తేయమే వచ్చిందని, హ్మ్. తర్వాత కాలంలో శైవము, వైష్ణవము ఇంకా ఇలా రకరకాల మతాలొచ్చాయని చెప్తూ ఉంటారు. ఓకే. ఆ రకంగా మనకు ఈ అబ్జపురంలో ఒక కాళికాదేవి ఆలయం ఉంది. హ్మ్. ఆ వంశకేతుండనేటువంటి రాజు ప్రతి ఏటా ఆ కాళికాదేవి ఆలయంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు చేస్తూ ఉంటాడు. హుహు. ఇప్పుడు మనం బోనాల పండగ అదే. ఈ అదే. హ్మ్. అలా ఉత్సవాలు చేసినప్పుడు ఆ ఉత్సవాలకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలంతా కూడా వస్తారు. హ్మ్. జాతర అంటాం కదా మామూలుగా అవును. మనం హ్మ్. ఊళ్ళల్లో చేసుకునే జాతరలు. ఆ జాతరలప్పుడు చాలా కలర్‌ఫుల్‌గా చాలా రకరకాలుగా ఉత్సాహంగా ఉంటుంది. అందరూ ఆనందంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకునేవాళ్ళు. వాటితో హ్మ్. పాటు కుర్రవాళ్ళు, పిల్లలు, ఆటలు, పాటలు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. నేను గత నెల విజయనగరంలో దసరా తర్వాత వచ్చే మంగళవారంలో విజయనగరంలో సిరిమాను ఉత్సవాలు జరుగుతాయండి. ఓకే. సిరిమాను అంటే ఒక ఆహ్, ఏమంటారు పేరంటాలు. హ్మ్. పేరంటాలు హ్మ్. అంటే హ్మ్. ఆ ఊరి గ్రామం క్షేమం కోరి ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళని పేరంటాలు అంటారు. ఓహ్! విజయనగరంలో పూర్వం
అక్కడ ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు, ఇది నిజంగా జరిగిన కథ. బ్రిటిష్ వారి కాలంలో ఆ ఆ రాణి గారు, ఆ రాజవంశం, విజయనగర రాజులు పరిపాలించిన రాజవంశంలో ఆవిడ పేరు సిరిమాను అని, ఆవిడ ఆత్మాహుతి చేసుకొని ఒక దేవతగా వెలిసిందని ఆ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నేను కిందటి నెల 15న విజయనగరం వెళ్ళి ఆ సిరిమాను ఉత్సవాలు చూశాను. చాలా అద్భుతంగా జరుగుతాయి. విపరీతమైన జనం, బాగుంటాయి. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, ఆ రకంగా ఇక్కడ కాళికాదేవి ఆలయంలో జరిగేటువంటి ఆ ఉత్సవానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. ఆ ఉత్సవానికి ఒక దంపతులు వస్తారు. ఆ దంపతులకి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు రత్నాంగి. ఆ దంపతులకి ఒక కూతురు, ఒక కొడుకు ఉంటారు. కూతురు పేరు రత్నాంగి, కొడుకు పేరు భద్రుడు. వాళ్ళు కూతురు కొడుకుతో ఆ భార్యాభర్తలు ఆ జాతరకు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ జాతరలో సత్యవంతుడు అనేటువంటి ఒక యువకుడు కూడా వస్తాడు. వాళ్ళ స్నేహితులతోనో, పరివారంతోనో, కుటుంబంతోనో వస్తారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లోనే అమ్మాయిలు అబ్బాయిలు చూసుకోవడం, ఇష్టపడటం ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఉత్సవాలలో ఈ సత్యవంతుడనే అతను ఆ రత్నాంగి అనే అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ఈ దంపతుల దగ్గరికి వస్తాడు. వచ్చి వివాహం చేసుకుంటే నేను జీవితంలో ఈ అమ్మాయినే వివాహం చేసుకోవాలి అని అతను అక్కడ ఏం చేస్తాడు, ఒక అమ్మవారు ఉత్సవానికి వచ్చాడు కాబట్టి ఆ అమ్మాయిని నేను ఆ అమ్మాయితో నాకు వివాహం జరిగితే గనక నేను నా తలను నరికి అమ్మవారికి బలి ఇస్తానని మొక్కుకుంటాడు. మొక్కులు చాలా రకరకాలుగా ఉంటాయి. కొందరు తిరుపతి మొక్కులు, ఉండిలో ఏదో అది వేస్తాం, ఇది వేస్తాం, వెంట్రుకలు ఇస్తాం, ఏవో రకరకాలుగా పొర్లు దండాలు ఇలా ఉంటాయి కదా. అదే అక్కడే ఉన్నది. ఇక్కడ మెలిక ఏమిటంటే ఆ కథల్లో అదే మెలిక. అతను ఏం చేస్తాడు, ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటే నా తలను నరికేసి నీకు బలి ఇచ్చి అని మొక్కుకుంటాడు. మొక్కుకొని మామూలుగా ఇంటికి వచ్చేస్తాడు. తల్లిదండ్రులతో చెప్తాడు. ఆ అమ్మాయి ఎవరు ఏమిటని తెలుసుకుంటాడు. తల్లిదండ్రులకు చెప్పి ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, కాబట్టి మీరు ఏదో రకంగా మీరు చూడండి అంటే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంటికి వెళతారు. ఓ పద్ధతిగా వాళ్ళతో మాట్లాడతారు. మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, వివాహం చేసుకుంటే సరే సంతోషం. వాళ్ళు కుటుంబం బాగుంది, వీళ్ళు కుటుంబం బాగుంది, ఇద్దరు ఇష్టపడతారు, నచ్చుతారు, వివాహం జరుగుతుంది. చాలా వైభవపేతంగా వివాహం జరుగుతుంది. పెళ్లి పత్రికలు ఇవన్నీ కూడా పంచుకోవడం అవన్నీ కూడా కథల్లో చెప్తారు. సో ఆ వివాహ ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత వివాహం అయ్యాక ఆ అబ్బాయి అత్తవారింట్లో ఒక నెలనాళ్ళు ఉండి తిరిగి మళ్ళీ ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అన్ని లాంఛనాలతో ఆ అమ్మాయిని తిరిగి అత్తవారింటికి పంపించేస్తారు. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇతనికి పెళ్ళైపోయింది, నెల రోజులు గడిచాయి, మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఆ ఒక ఊహాలోకం నుంచి ఆ ఒక ఆనంద లోకంలో విహరిస్తూ వాస్తవ లోకంలోకి వచ్చి పడ్డాడు. అప్పుడు అతనికి అయ్యయ్యో ఈ అమ్మాయితో వివాహం జరిగితే నేను నా తల నరుక్కుని అమ్మవారికి మొక్కుకున్నాను కదా, ఇప్పుడు నేను మొక్కు తీర్చకపోతే నాకు జీవితంలో ఏమైనా జరుగుతుందేమో అంటే, ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఆ మొక్కులు తీరిస్తే ఆ అమ్మవారు తిరిగి కరుణించి మళ్ళీ బ్రతికిస్తుందనే ఒక లాజిక్ కూడా దీని వెనక ఉందేమో. మనకు మీరు ఇందాక ఈ కథ వినగా అయ్యయ్యో వాడు తల నరుక్కుంటే ఇక జీవితం ఏముంది, ఆ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు ఇంకేం జీవిస్తాడు, వాడి కళ నెరవేరలేదు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళ ధైర్యం ఏంటి, తిరిగి మళ్ళీ పునర్జీవితులు అవుతారు. ఇది సాధ్యమేనా అంటే కథల్లో అలా ఉంటుంది. మన గతంలో చెప్పుకున్న కథల్లో కూడా విక్రమార్కుడు ఇదే విధంగా జరిగింది. బట్టి వెళ్ళి అతని తల నరికి మళ్ళీ తిరిగి పునరుజ్జీవితం చేయటం ఇవన్నీ కూడా అలా అనిపిస్తాయి. అయితే వెళ్ళేటప్పుడు దారిలో ఒక మార్గ మధ్యంలో కాళికాదేవి ఆలయం దగ్గరికి వెళ్ళి తాను మొక్కు తీర్చుకుంటున్నట్టుగా తన తలను నరుక్కుంటాడు. అయితే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పుకున్నాగా, భద్రుండు. ఈ అమ్మాయి పేరేమో
కళ్యాణి, ఈ అమ్మాయి పేరు రత్నాంగి, అతని పేరు సత్యవంతుడు. రత్నాంగి సత్యవంతులు దంపతులు ఇద్దరు వెళుతూ ఉంటే రత్నాంగితో పాటు తన తమ్ముడైనటువంటి భద్రుండు అనేవాడు కూడా తోడు వెళ్తాడు. సాధారణంగా కొత్త పెళ్లి కూతురు ఇంటికి పంపేటప్పుడు తోబుట్టువుల్ని ఎవరినో అక్కలో చెల్లిలో ఎవరో వెళ్తారు. ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ తమ్ముడిని పంపించారు. తమ్ముడు అక్కాబావతో వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఈ సంఘటన జరిగింది. అతను వెళ్ళి కాళికాదేవి ఆలయంలో వీళ్ళిద్దరిని ఒక చోట ఆ మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద వీళ్ళిద్దరిని ఉండమని చెప్పి తాను వెళ్ళి వీళ్ళకి తెలియకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి తల నరుక్కుంటాడు. ఎంతసేపటికి రాడు. ఈ అక్క తమ్ముడు ఇద్దరు కూడా అదేమిటి వెళ్ళిన వాడు ఇంకా రాలేదు, ఏమిటి ఏమిటని ఈ తమ్ముడు, అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని భద్రుండు అనే తమ్ముడు కూడా వెతుక్కుంటూ ఆ కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళి అక్కడ చూసి విగత జీవుడుగా, అంటే ప్రాణాలు లేకుండా తలా మొండెంతో పడినటువంటి ఆ భావను చూసి లబోదీపమని మొత్తుకుంటాడు. ఎలా పెళ్ళయి కూడా నెల కాలేదు, అప్పుడే తన అక్కకి ఈ విషయాన్ని చెబితే ఇంకా తను బతుకుతుందా లేదా, అసలు ఈ విషయం చెప్పటం ఎంతవరకు నిజమని అతను చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యి చివరికి అతను కూడా అక్కడ ఉన్న కత్తితో తను తల నరుక్కుంటాడు. కాబట్టి ఇక్కడ భద్రుండు, సత్యవంతుడు, ఆ అమ్మాయి భర్త, తమ్ముడు ఇద్దరు తలలు నరుక్కొని అక్కడ పడి ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి కళ్యాణి, ఆ అమ్మాయి రత్నాంగి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇద్దరూ రాలేదు, తమ్ముడు పోయాడు వెతకడానికి, భర్త వెళ్ళాడు అని ఆ అమ్మాయి కూడా తిరుక్కుంటూ వెతికి ఆ నిర్జన ప్రదేశంలో చివరికి ఆ కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళి తన తమ్ముడు భర్త శవాలను చూసి లబోదీపమని ఆవిడ బాగా ఏడ్చేసి ఇంకా నేనెందుకు బతికి ఉండటం అని తను కూడా తల నరుక్కోబోతున్న సమయంలో ఆ కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ కథ ట్విస్ట్ అన్నమాట. ఆ కాళికాదేవి ప్రత్యక్షమయ్యి అమ్మ నువ్వు అలాంటి పని చెయ్యకు, నీకేం కావాలో కోరుకో అంటుంది. అంటే వాళ్ళిద్దరిని పునరుజ్జీవితుల్ని చెయ్యండి అంటుంది. అంటే ఈ అమ్మాయి ఆ కాళికాదేవి అంటుంది, సరే వాళ్ళిద్దరి తలలు ఆ మొండ్యాలకి నువ్వు కలుపు, నేను వాళ్ళకి ప్రాణదానం చేస్తాను అంటూ. ఈ అమ్మాయి ఆ కాళికాదేవి ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చినటువంటి ఆ సంతోషంలో, ఆ తబ్బిబ్బులో, ఆ మానసిక అవస్థలో తమ్ముడి తల తీసి భర్త మొండానికి పెడుతుంది. భర్త తల తీసి తమ్ముడిది దేహానికి, శరీరానికి అతికిస్తుంది. ప్రాణం పోస్తుంది. ఇద్దరు లేచి మామూలుగా అవుతారు. ఇప్పుడు శరీరం భర్తది, తల తమ్ముడిది. ఇక్కడ శరీరం తమ్ముడిది, తల భర్తది. ఈ ఇద్దరు బ్రతికారు. ఈ ఇద్దరిలో ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు భర్త అని బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు. ఇక్కడ బేతాళుడు ఏం చెప్తాడంటే, శరీరంలో ఈ తల లేకపోతే ఏమీ లేదు. చేయిపోయినా, కాలుపోయినా, ఏది పోయినా ఏదో విధంగా మనిషి నెట్టుకు రావచ్చు. ఈ తల ప్రధానమైన, అందుకే ఇది ఉత్తమాంగం అన్నారు. ఉత్తమాంగం అంటే మనకి పైన శిరస్సు. ఈ శిరస్సులో మనకు మెదడు, జ్ఞానం, గుర్తుపట్టడం, మాట్లాడటం ప్రతీది కూడా ఇంతవరకే ఉంటుందండి. ఇది లేకపోతే నథింగ్. అంటే గుండెకాయ ప్రాణం అని చెప్తాము, నిజమే కావచ్చు, కానీ ఇది ప్రధానమైనటువంటిది. దీని ద్వారానే అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. మనిషిని గుర్తుపట్టడం కూడా అదే. కాబట్టి ఆ ఇద్దరిలో తమ్ముడి దేహానికి ఉన్నటువంటి భర్త శిరస్సు ఉంది కాబట్టి అది అతనికి, ఆ అమ్మాయికి భర్తగా పరిగణించబడుతుంది అని చెప్పగానే బేతాళుడు నిజమే అని చెప్పేసి ఆ ప్రశ్నకు సమాధానంగా సంతృప్తి పడి తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. ఇది ఈ కథలో ఉన్నటువంటిది. దీన్ని బట్టి మనం ఏమిటంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి మిగతా పాంచభౌతికమైన ఈ శరీరంలో ఏది ఉన్నప్పటికీ కూడా జ్ఞానము, మెదడు, ఆలోచన శక్తి అనేది చాలా ముఖ్యం. దీని ద్వారానే అన్ని మనం చేయగలుగుతాం. పైగా వాళ్ళిద్దరూ గుర్తుపట్టింది ఈ తమ్ముడి దేహం, శరీరం భార్య అని, ఇది మా అక్క అని వాళ్ళు చెప్పటం కూడా దేని వల్ల చెప్పగలిగారు? ఈ దేహం వల్ల చెప్పలేదు, ఈ తల వల్ల చెప్పారు. కాబట్టి తల ముఖ్యమైంది అని చెప్పి ఈ కథలో ఆ విధమైనటువంటి ఒక విషయాన్ని మనకు చెప్పాలని ప్రయత్నించారు.
బొమ్మలు చెప్పిన కథల్లో ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంది కదా! పిల్లలకి కూడా ఇలాంటి కథలు చెప్పే ప్రయత్నం చేయండి. చూపించే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఇలాగే భేతాళుడు ఎలా అయితే ప్రశ్న వేశాడో అక్కడ ట్విస్ట్‌గా మీరు కూడా ఒక ప్రశ్న వేసే ప్రయత్నం కూడా చేయండి పిల్లలకి. అసలు వాళ్ళ నుంచి ఏం సమాధానం వస్తుందో ఒకసారి చూడండి. చూడాలి అంటే ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేయాలి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.